నమస్తే అండి. నేను డాక్టర్ లక్ష్మి. నా క్వాలిఫికేషన్స్ ఎంకామ్, ఎంఏ, ఎంఏ ఎడ్యుకేషన్, మాస్టర్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్, ఎంఫిల్, పిహెచ్డి అండ్ 2017లో ది బెస్ట్ ఎడ్యుకేషనిస్ట్ అవార్డ్ ఆఫ్ 2017 ఫ్రమ్ IIEM న్యూఢిల్లీ వాళ్ళ నుంచి కూడా వచ్చిందండి. నేను గతంలో ఎన్నో కాలేజీలలోని కాకుండా DPS ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లాంటి ప్రెస్టీజియస్ కార్పొరేట్ స్కూల్స్లో కూడా నేను వర్క్ చేశాను. బీడీ కాలేజీలో వచ్చేసరికేమో ప్రిన్సిపల్గా చేశానండి. ఇంకా ఇక్కడ కాలేజీలోనేమో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ హిందీ సబ్జెక్ట్లో నేను వర్క్ చేశానండి. అంతేకాకుండా కంప్యూటర్ సబ్జెక్టులు కూడా టీచ్ చేయడం జరిగింది నేను కొన్నాళ్ళు. అంటే ఇప్పుడు నేను మీ ముందుకి ఎందుకు వచ్చానంటే, మీ సమ్ముఖంలో పిల్లలకి, స్టూడెంట్స్కి నేను హిందీ నేర్పాలనే సదుద్దేశంతో ఇక్కడికి రావటం జరిగింది. ఇక్కడ ఏమవుతుందంటే, మీ అందరికీ కూడా, ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరికీ కూడా నా యొక్క ఎడ్యుకేషన్, మీ అందరికీ టీచింగ్ క్వాలిటీ అందాలనే సదుద్దేశమే నా ఈ క్లాస్ యొక్క చిన్న ప్రయత్నం అన్నమాట. ఈరోజు మీ అందరికీ కూడాను కారక్ అనేటువంటి ఒక సబ్జెక్ట్ని చెప్పబోతున్నాను. కారక్ అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా భయపడతారండి. అస్సలు భయపడాల్సిన పనే లేదు. కారక్ చాలా, హిందీ అనేది అసలు చాలా వండర్ఫుల్ సబ్జెక్ట్. అబ్బా హిందీనా అని చెప్పేసి నన్ను అంటారు. అసలు హిందీనా కాదు, హిందీయేనా అని చెప్పేసి అనుకుని చక్కగా హ్యాపీగా ఆ యొక్క మూడ్లో నేర్చుకునే తగినటువంటి వండర్ఫుల్ లాంగ్వేజ్ అండి. మనసు పెట్టాలే కానీ ఏ విద్య కూడా మనది కాకుండా పోదు కదండి. అందుకోసమే ఆ యొక్క చిన్న ప్రయత్నంలో ఎక్కడెక్కడ వాళ్ళకైనా సరే నా విద్య మరియు నా యొక్క టీచింగ్ క్వాలిటీ అందాలని నా యొక్క ఈ చిన్న ప్రయత్నం. ఈరోజు మీ సమ్ముఖానికి కారక్ అనేటువంటి ఒక సబ్జెక్ట్ చెప్తున్నాను. కారక్ అంటే ఏంటండి అంటే, కారక్ అంటే ఏంటో కాదండి, అది మనం తెలుగులో విభక్తులు అని చెప్తారు చూసారా, డూము, ఊలు, ప్రథమ విభక్తి అట్లాంటివి ఉన్నాయి చూసారా, అటువంటిదే ఈ యొక్క కారక్ అనమాట. ఈ కారక్ని అతి తేలికగా మీ అందరికీ ఇంకా ట్రిక్స్తో సహా నేను చెప్తాను. ఇంకా విశదీకరణతో కావాలంటే ఇంకొక సబ్జెక్టులు కూడా మనం నేర్చుకోవచ్చు. మనకి లిమిటెడ్ టైంలో చెప్పుకోవాలి కాబట్టి నేను దీంట్లో చెప్తున్నాను. ఓకే, కారక్ ఏం చేస్తున్నామండి, ఏం చేస్తున్నానండి కారక్. ఈ కారక్ నేర్చుకునేటప్పుడు దీంట్లో మొత్తం టోటల్గా ఎన్ని ఉన్నాయంటే 8 ఉంటాయన్నమాట. ఈ 8 ఒకదాని తర్వాత ఒకటి గుర్తుంచుకోవాలంటే కష్టం అవుతుంది కదా. అందుకోసమని ఒక చిన్న పద్యం మీకు నేను చెప్తాను. బాగా గుర్తుంచుకోవడానికి, దేనికి విభక్తిలో చిహ్నాలో తెలియచేయడానికి నేను మీకు చెప్తాను. అంటే పెద్ద లెటర్స్ రాయండి. करने से बखान, संप्रदान को के लिए संप्रदान को के लिए अपादान से जान, का आंटी పెద్ద లెటర్స్ రాయండి. के आंटी పెద్ద లెటర్స్ రాయండి. संबंध है में पर अधिकरण,
अरे अहो अजी 8वां कारक है वरण। చూడండి దీనిలో ఇట్లా వచ్చేసరికి కర్త నే కర్త కారక అనేటువంటిది ఒకటి ఉన్నది. కర్త కారక చిహ్నం అనేది నే. కర్మకారక్ కర్మకారక చిహ్నం అనేది కో. కరణకారక్ కరణకారక చిహ్నం అనేది సే. ఇక్కడ సంప్రదాన కారక ఇంకొకటి 4వది కో కేలియే. ఇది అపాదాన కారక ఒకటి ఉన్నది సే. ఇక్కడ కూడా సే అన్నమాట. కా కే కి అనేటువంటి ఇవి సంబంధ కారక చిహ్నాలు అన్నమాట. మే పర్ అనేది అధికరణ కారక యొక్క చిహ్నాలు. అరే అహో అజీ ఇవన్నీ కూడా సంబోధన కారకం. ఇవన్నీ కలిపితే 8 కారకులు ఉన్నాయి. సంబోధన రావాలి. సంబోధన आठवां कारक है वरण। ఈ విధంగా అరే అహో అజి అనేది సంబోధన కారక చిహ్నాలు. ఇలా 8 కారకులుగా మారినాయి. చూడండి, 1 కర్త కారకు, 2 కర్మ కారకు, 3 కరణ కారకు, 4 సంప్రదాన కారకు, 5 అపాదాన కారకు, 6 సంబంధ కారకు, 7 అధికరణ కారకు, 8 సంబోధన కారకు. ఇక్కడ మనం తరబడే అవకాశం ఉందా? లేదు కదా. చక్కగా ఈ పద్యం కనుక మనం తెలుసుకుంటే కారకుల పేర్లు తెలుసుకోవచ్చు, వాటి యొక్క చిహ్నాల పేర్లు కూడా మనం ఈజీగా మైండ్ లో గుర్తు పెట్టుకోవచ్చు అన్నమాట. ఈ పద్యం చదివిన వాళ్ళకి అసలు కారక అంటే భయం అనేది ఉండదండి. ఆ విధంగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనము ఒక్కొక్క కారకుల గురించి నెమ్మదిగా తెలుసుకుందాం. ఇప్పుడు మనం కర్త కారక గురించి నేర్చుకుందాం. కర్త కారక 1 నేర్చుకుందాం. కర్త కారక చిహ్నం ఏంటి? నే. కర్త కారక చిహ్నం ఏంటి? నే. ఈ నే అనేది హిందీలో చాలా టఫ్ సబ్జెక్ట్ గా ఫీల్ అవుతారు. నే ప్రత్యయ, నే ప్రత్యయ, నే ప్రత్యయ అంటారు. నే ప్రత్యయ కాదండి, నే కా ప్రయోగ అనాలి, నే కారక అనాలి. కారక చిహ్నం అది. కారక చిహ్నం కాబట్టి నే ప్రత్యయం అనకూడదు. అసలు ప్రత్యయం అంటే ఏంటి మీకు తెలుసా? తెలుసు కదా. ఒక శబ్దంలో చివర గనక ఏదైనా ఒక అక్షరం పెడితే దాని అర్థమే మారిపోతుంది. అప్పుడు ఇది ప్రత్యయం అవుతుంది. దానిని ప్రత్యయం అంటారు. అంతేగాని నే పెట్టినందువలన ఈ యొక్క శబ్దానికి అర్థం అసలు మారదు. ఇది గ్రామటికల్ ఒక రకమైనటువంటి చిహ్నం అంతే. దాని అందువలన మరి నే ప్రత్యయం ఎందుకంటారు? సపోజ్ చూడండి, జలజ, జల ప్లస్ జ. జల్ అంటే ఏంటి? నీళ్లు, పానీ కదా. జల్ అంటే పానీ లేదా నీరు తెలుగులో కదా. జ అంటే ఏంటి? పుట్టినది అంటే నీటిలో పుట్టినది జలజ. జల్ అలగ్, జల్ అనేది వేరు, జ అనేది వేరు. ఈ రెండు కలిపితే ఏమవుతుందండి? జల్కి చివర ఇది జలజ. ఈ జలజ అని చెప్పేసి అర్థమవుతుంది. ఇది విడిగా ఉంటే ఏమవుతుంది? నీరు. ఇది జోడించగా ఏమవుతుంది? నీటిలో పుట్టింది తామర పుష్పం.
జలజాని తామర పుష్పాన్ని అని అంటారు. మరి దీని అర్థం మారిపోయింది కదండి. మరి ఇది ఇట్లా ఈ శబ్దానికి మాత్రమే మనం ప్రత్యయం అని అంటాం. అంతేగాని ఈ నే దానిని తీసుకొచ్చి పెట్టగానే అది ప్రత్యయం అని అంటాం చాలా చాలా తప్పనమాట. పెద్ద మిస్టేక్ అది. అలా చెప్పకూడదు. ఇప్పుడు ఏమవుతుందంటే కర్త అంటే ఏంటి? అసలుకి మనకు ఒక సెంటెన్స్ లో సంపూర్ణమైన ఒక వాక్యము అంటే ఏంటంటే, ఒక వాక్యంలో కర్త ప్లస్ కర్మ ప్లస్ క్రియ ఈ మూడు కలిపితే ఒక సంపూర్ణ వాక్యం అవుతుంది. ఒక సంపూర్ణ వాక్యం కావాలంటే, చక్కటి సఫలీకృతమైనటువంటి సంపూర్ణ వాక్యం కావాలంటే కర్త కర్మ క్రియ ఈ మూడు ఉంటే సంపూర్ణ వాక్యము సఫలీకృతమైన వాక్యంగా భావిస్తాం అన్నమాట. కర్త అంటే ఏంటి? ఒక పని చేయాలి కదా, ఎవరైనా వచ్చి పని ఒకరు చేస్తేనే కదా పని జరిగేది. ఆ పని చేసే వాడిని ఏమంటామంటే మనం కర్త అంటాం. పని చేసేవాడిని కర్త అంటాం. మరి ఈ పని ఎవరి కోసం చేస్తాము? అనుభవించే వాడి కోసమే కదా. అనుభవించే వాడి పేరేంటి? కర్మ అంటాం. అసలు ఆ పని అంటే ఏంటి? క్రియ. పని చేసేవాడు, పని యొక్క ఫలితాన్ని అనుభవించేవాడు, మరియు ఒక పని, ఈ మూడు కలిపితేనే ఒక మనకి సంపూర్ణ వాక్యంగా పరిగణించబడుతుంది. ఇప్పుడు ఇక్కడ కర్త దీనితో పాటు పెట్టేటువంటి కారక చిహ్నం విభక్తి చిహ్నము డు మూగులు అంటారు చూడండి తెలుగులో. ప్రథమా విభక్తి అని చెప్పేసి అంటామే, అదే ఈ నే అన్నమాట. కర్తతో పాటు నే అనేది మనం ఉపయోగిస్తాం. ఈ నే ఉపయోగించేటప్పుడు కర్తకి నే ఎప్పుడైతే పెడతామో క్రియ గురించి మనం కొద్దిగా ఆలోచన చేయాలి. ఓకే, క్రియ గురించి ఆలోచన చేయాలి. క్రియ అనేది రెండు రకాలండి. క్రియ అనేది రెండు రకాలు, 2 టైప్స్ అన్నమాట. ఒకటి సకర్మక క్రియ, రెండు అకర్మక క్రియ. ఎన్ని రకాల క్రియలు? సకర్మక క్రియ, అకర్మక క్రియ, ఈ రెండు రకాలు. ఇప్పుడు ఈ సకర్మక అంటే ఏంటండి, అకర్మక అంటే ఏంటండి అని మనకు డౌట్ వస్తుంది కదా. రెండు రకాలు ఉన్నాయి, మరి దానికంటే ఒక డెఫినేషన్ ఉండాలిగా. అదేంటి మనకు తెలుసుకుందాం. ఇప్పుడు ఒక క్రియ ఉన్నదండి. క్రియని కనుక దేనిని వేనిని అని ప్రశ్నించుకుంటే దానికి కరెక్ట్ గా సమాధానం వస్తే గనక అది సకర్మక క్రియ అవుతుంది. అదే కనుక సమాధానం రాకపోయినట్లయితే అది అకర్మక క్రియ అవుతుంది. సపోజ్ చేయు, తెలుగులోనే చెప్తాం. చేయు అంటే హిందీలో ఏమవుతుంది? కర్. ఏం చేస్తున్నాం? దేనిని అక్కడ ఏది చెప్తే అది చేస్తున్నాం కదా. తిను, దేనిని తింటున్నాడు, దానికి ఆన్సర్ వస్తుంది కదా. దాన్ని ఏమంటాము? ఇటువంటి ఆన్సర్ వచ్చేటువంటి ఈ క్రియలను ఏమంటాము? సకర్మక క్రియలు అని అంటాం అనమాట. అదే ఆన్సర్ రాకపోతే అంటే వచ్చు, లేదా వెళ్ళు అంటే జా. ఇప్పుడు ఈ వచ్చు కానీ జా కానీ దేనిని వస్తున్నాడు? ఆన్సర్ ఉందా? దేనిని వెళ్తున్నాడు? ఆన్సర్ ఉందా? అదే ఎక్కడికి వస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు అంటే ఆన్సర్ వస్తుంది. దేనిని వేనిని అంటే మాత్రం దానికి ఆన్సర్ రాదు కదా. ఇటువంటి వాటిని ఏమంటామమ్మా అంటే అకర్మక క్రియ అని అంటాము. సకర్మక క్రియ అంటే దేనిని వేనిని అని ప్రశ్న వేసుకుంటే క్రియని దానిని సకర్మక క్రియ అంటాము. ఒకవేళ వేసుకుంటే సమాధానం కనుక రాకపోయినట్లయితే దానిని అకర్మక క్రియ అని అంటాము. అర్థమైందా? ఇప్పుడు మనం ఏమని చెప్పారు? ఫస్ట్ క్రియ అనేది సకర్మక క్రియ అయి ఉండాలి. క్రియ అనేది సకర్మక క్రియ అయి ఉండాలి. రెండవది ఏంటి నియమం? అది క్రియ అనేది భూతకాలంలో ఉండాలి. భూతకాలం అంటే ఏంటమ్మా అంటే జరిగిపోయి ఉండాలి. కాలాలు కూడా 6 రకాల కాలాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పలేము, కానీ ఒక్కటి మాత్రం చెప్తాము. కాలము, వర్తమాన కాలము, భూతకాలము, భవిష్యత్ కాలము, ఈ 3 మాత్రం ఈజీగా చెప్పేస్తాం.
వర్తమాన కాలం అంటే ఇప్పుడు జరుగుతున్న కాలాన్ని ఏమో వర్తమాన కాలం అంటాం. భూతకాలం అంటే జరిగిపోయి అయిపోయింది, ఆ పని అయిపోయింది, దాన్ని ఏమంటామంటే భూతకాలము అని అంటాం. తర్వాత భవిష్యత్తు కాలం, జరగబోతుంది, జరగబోయేటువంటి కాలాన్ని ఏమంటాము భవిష్యత్తు కాలం అని అంటాం. ఈ 3 కాలాల్లో వర్తమాన కాలం వచ్చినా భవిష్యత్తు కాలం వచ్చినా కర్తకి నే అనేది పెట్టకూడదు, కర్తకి నే అనేది పెట్టరాదు. కేవలం భూతకాలిక సకర్మక క్రియకి మాత్రమే కర్తకి నే అనేది పెట్టాలి. ఓకే, క్లియరా? ఇప్పుడు మనం ఒక సెంటెన్స్ ని తీసుకుందాం, ఒక వాక్యాన్ని. రామ్ खाना खाता है. ఇక్కడ ఖానా ఖాతా హై అంటే భోజనం చేస్తున్నాడు, రాముడు అన్నం తింటున్నాడు అంటే ఇప్పుడు జరుగుతుంది కదా. అందుకని ఇక్కడ మనము నే అనేది పెట్టలేదు, అయిపోయింది అనుకో. రామ్ నే ఖానా ఖాయా, राम ने खाना ఖాయా అని చెప్పాలి. ఎందుకు పెట్టాము? ఖా అనేది ఏమైందమ్మా, ఖాయా అనేది ఏంటి భూతకాలం, ప్లస్ ఇది ఎటువంటి క్రియ సకర్మక క్రియ. సకర్మక మరియు భూతకాలక క్రియ అయినందువలన రామ్ అనేటువంటిది ఏంటది కర్త కదా, కర్తతో పాటు నేని మనం ప్రయోగం చేశాము. రామ్నే ఖానా ఖాయా. సీతానే ఫల్ ఖాయా. సీత పండు తిన్నది. అదే సీతాఫల్ ఖాయేగి అనాలి, తింటది అని అంటే ఇప్పుడు మాత్రం ఖాయేగి అని పెట్టాలి, ప్లస్ దీన్ని నే అనేది పెట్టకూడదు. అర్థమైంది? ఇప్పుడు నే ఎక్కడ పెట్టాలి, నే అనేది ఎక్కడ పెట్టలేదు, అర్థమైంది కదమ్మా? అట్లా పెట్టాలి నాన్న. అంటే ఇప్పుడు రామునే అని చెప్పాము, సీతానే అని చెప్పాము. రామునే అంటే ఏంటి అవుతుంది, నామవాచకం అంటే సంజ్ఞాల పేర్లతో మనం నే పెట్టాం, అవునా? సీతానే సంజ్ఞా పేరు అక్కడ. కానీ మనం అక్కడ ఏమవుతుందంటే సంజ్ఞకు బదులుగా సర్వనామాలు పెట్టామనుకో, సర్వనామాలు అంటే సంజ్ఞకి బదులుగా మనం వాడేటువంటి శబ్దాలను ఏమంటామమ్మా సర్వనామము. యహ్, వహు, ఏ, వే, ఆప్, హమ్ ఇలాంటివన్నీ ఉంటాయి చూసావా, అటువంటివన్నీ కూడా ఏమంటారు సర్వనామాలు అని అంటాం. ఆ సర్వనామాలు పెట్టేటప్పుడు కొన్ని సర్వనామాల యొక్క రూపాలు కూడా మారిపోతాయి. వహు ఉందనుకోమ్మా, వహుతో పాటు ఏమొస్తుందమ్మా, వహు ప్లస్ నే, ఉస్నే ఇలా మాత్రం చూసారా, వహు ప్లస్ నే ఉస్నే. ఆ తర్వాత బహువచనం వే ప్లస్ నే ఉన్హోనే. यह प्लस ने इसने. ये प्लस ने इन्होंने. मैं प्लस ने मैंने. हम प्लस में हमने. तुम प्लस में तुमने. మళ్ళీ ఇంకా తక్కువ వాళ్ళంటే తూనే కూడా అనొచ్చమ్మ. మనకంటే చిన్న వాళ్ళంటే తూనే. మనకంటే ఇంకా మనతో సమాన వాళ్ళేమో తూనే అంటాం. మనకంటే ఇంకా చిన్న వాళ్ళు అనుకో తూనే అని అంటాం. ఓకే, ఆప్ ప్లస్ నే
आपने చూసారా ఈ విధంగా మనకి ఇదిగో బహు ఉసిగా మారిపోయింది, వే ఉన్నుగా మారిపోయింది, యహ్ ఇసిగా మారిపోయింది, ఏ ఇన్నిగా మారిపోతుంది. ఇక్కడ మై మారదు, హమ్ మారదు, తుమ్ మారదు, ఆపు కూడా మారదు అనమాట. ఇలా మార్పుల్ని గమనించుకుంటూ మనము నే యొక్క ప్రయోగాన్ని మనం చేసుకుంటూ వెళ్ళామంటే మన భాష యొక్క శుద్ధత మరియు పరిపక్వత పెరుగుతూ ఉంటుంది. అంతేగాని మనం ఇష్టం వచ్చినట్టు వహనే, ఇస్నే, ఉస్నే అని చెప్పి యహ్నే, వేనే ఇలా చెప్పకూడదు, అది తప్పు అవుతుంది. ఓకే, ఇప్పుడు కర్తా గారి గురించి మనం అందరం బాగా నేర్చుకున్నాం కదా. ఇవన్నీ స్టెప్స్ అన్ని నేర్చుకుంటే నే ప్రయోగం అనేది బాగా చక్కగా చేయొచ్చు. మన గ్రామర్ మిస్టేక్స్ లేకుండా హిందీలో అనేది వాడుక అనేది చాలా చక్కటి భాష మాట్లాడచ్చు. ఓకే, అంటే మొట్టమొదటిది కర్తాకారక, నెక్స్ట్ ఇది ఏంటమ్మా అంటే కర్మకారక, రెండవది కర్మకారక. కర్త అంటే ఎవరన్నాము? పని చేసేవాడు అన్నాం కదా. కర్మ అంటే ఎవరన్నాము? పనిని అనుభవించేవాడు. అంటే ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ కో వస్తుంది, వాడికి అని వస్తుంది అనమాట. ఏమొస్తుంది? ఇక్కడ కో వస్తుంది అనమాట. కర్మకారక కో అంటే వాడి కోసం చేస్తున్నాం కాబట్టి కర్మ, పనిని అనుభవించేవాడు. కర్మ అంటే పనిని అనుభవించేవాడు అని చెప్పేసి కో అనమాట. ఇప్పుడు మనం కో గురించి చెప్పుకుందాం. ఈ కోలో కూడా సేమ్ ఇందాక అట్లా అయితే ఉన్నాయో, బహుకి కో వస్తే ఎలా ఉంటుంది, వేకి కో వస్తే ఎలా ఉంటుంది, అలానే మళ్ళీ సీతాకో, సీతాకో, ఇలా ఉంటది. ఇంకా ఒక సెంటెన్స్ చెప్తాను. ఇందాక మనం ఉదాహరణ చెప్పుకున్నాం కదా, రామ్ నే ఫల్ ఖాయా, రామ్ నే ఫల్ ఖాయా అని చెప్పుకున్నాం ఇందాక ఉదాహరణ ఇదేగా. ఈ ఉదాహరణ మనం మొత్తం చెప్పుకుందాం జాగ్రత్తగా. ఓకే, రామ్ నే ఫల్ ఖాయాలో దేనిని తిన్నాడు? పళ్ళు అంటే పల్లి యొక్క ఈ పండు ఏమైపోయింది? తిన్న తర్వాత అయిపోయింది, పండు అయిపోయింది. అంటే దాని భారం అనేది, ఈ యొక్క పని భారం అంతా, దీని యొక్క బరువంతా దేని మీద పడిపోయింది? పళ్ళు మీద పడిపోయింది. అందుకోసం ఇది ఏమవుతుంది? కర్మ అవుతుంది. దీని యొక్క రాముడు పనిచేశాడు, తిన్నాడు. దేనిని తిన్నాడు? పండుని తిన్నాడు. ఆ పండు తర్వాత ఏమవుతుంది? అయిపోతుంది కదా, ఫల్ ఖాయ అయిపోతుంది. ఈ పని యొక్క ఫలితాన్ని పండు అనుభవించింది కాబట్టి దీనిని ఏమవుతుంది? ఇక్కడ కర్మ అవుతుంది. పని యొక్క ఫలితాన్ని అనుభవించింది కాబట్టి ఫల్ ఇదేమైందమ్మా అంటే కర్మ అయింది. ఖాయ అనేది పని అయింది. రామ్ నే ఫల్ ఖాయా. ఓకే, सीता ने किताब पढ़ी, सीता ने किताब पढ़ी, సీత పుస్తకము చదివింది. పढ़ी ఎందుకు వచ్చిందమ్మా అంటే కితాబ్ అనేది పుంలింగం, స్త్రీలింగము ప్లస్ ఈ ఏమవుతుంది? ఇది క్రియ, సకర్మక క్రియ. దేనిని చదివింది? పుస్తకాన్ని చదివింది. ఆన్సర్ ఉంది కదా, సకర్మక క్రియ. సకర్మక క్రియ అవ్వగానే జరిగిపోయింది అనగానే ముందు అక్కడ ఏం పెడతాము? నే అనేది పెట్టేస్తాం. నే పెట్టేసిన తర్వాత దీనిని బట్టి ఈ యొక్క అంటే పుస్తకం అనేది స్త్రీలింగం ఉంది కాబట్టి ఇక్కడ పడి అనేది వచ్చింది. సీతని బట్టి రాలేదు. అదే ఇక్కడ రామ్ అన్నా కూడా రామ్నే పుస్తక కితాబ్ పడి అని చెప్పి అంటాం. రాముడున్నా కూడా రామ్నే కితాబ్ పడి అని అంటాం. ఎందుకంటే ఇక్కడ సబ్జెక్ట్ అంటే ఇక్కడ దీన్ని బట్టి కాదు అది వచ్చేది.
ఓకేనా? దీన్ని బట్టి వస్తుంది, కర్మని బట్టి వస్తుంది. కర్తని బట్టి క్రియ ఉండదు ఇక్కడ, అది కర్మని బట్టి ఉందని. ఎందుకనే ఇది కర్మకారక అవుతుంది, ఇది కర్మకారక అవుతుంది. అది ఇంకొకనే सीता ने किताब को पढ़ा. ఇప్పుడు చూడండి మారిపోయింది. సీతానే కితాబ్ కో పఢా ఎందుకు వచ్చింది? ఇందాక పడి అని పెట్టాము, ఇప్పుడు పడా అని పెట్టాము. ఎందుకు పెట్టాము చెప్పండి? అంటే ఇక్కడ నే కర్తకి నే కర్మకి కో రెండు పెట్టాం, కర్తకి నే కర్మకు కో రెండు పెట్టాం. పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రియ అనేది పుంలింగ ఏకవచనంలో మాత్రమే ఉంటుంది. ఎట్లా ఉంటుంది క్రియ అనేది? పుంలింగ ఏకవచనంలో మాత్రమే. అది రూల్ అన్నమాట, పద్ధతి. అందుకోసం అని చెప్పేసి సీతానే కితాబ్ కో పఢా. ఇప్పుడు దీంట్లో చెప్పండి అమ్మా, కర్మకారక చిహ్న కో అర్థమైందా? కర్తాకారక చిహ్న నే అయితే కర్మకారక చిహ్న కో. ఓకే, ఇప్పుడు కరణ కారక. కరణకారక చిహ్నం ఏమని చెప్పుకున్నాం ఇందాక? సే. కరణకారక చిహ్నం సే అంటే సే. ఇక్కడ అర్థం ఏం రావాలమ్మా అంటే తో, తో అనేది రావాలి. తో, తో అనే అర్థం వస్తే ఏమవుతుందంటే కరణకారక చిహ్నం అవుతుంది. गीता से काम हुआ అంటే ఇక్కడ కారణం ఎవరమ్మా? పని అవ్వడానికి కారణం ఎవరు? గీత. పని అవ్వడానికి పూర్తి అవ్వడానికి కారణం ఎవరు? గీత. అందుకే గీత వలన. తో అంటే తో వలన, తో వలన. గీతా సే కామ్ హువా, గీత వలన ఈ పని పూర్తయింది. అంటే దానికి కారణమైందన్నమాట, పని పూర్తి అవడానికి కారణమైంది. కాబట్టి దీనికి ఏమంటారమ్మా అంటే కరణకారకని అంటాము. ఇప్పుడు మనము సంప్రదాన కారక నాలుగవది నేర్చుకుందాం. నాలుగవది సంప్రదాన కారక అంటే కో కేలియే. కొరకున్ కై అని వస్తుంది కదా అర్థము. కొరకున్ కై. కొరకున్ కై వస్తుంది కదా అర్థం, అది దానికి వస్తుంది అనమాట. సంప్రదాన కారక అనమాట. अध्यापक को किताब दीजिए. అంటే అధ్యాపక్ కో కితాబ్ దీజియే. ఇక్కడ కో అనేది మాస్టర్ గారికి, ఉపాధ్యాయుడికి. ఇక్కడ కో ఎవరికి ఇవ్వాలి? ఎవరి కొరకు ఇవ్వాలి? అధ్యాపక కోసం. కితాబ్ ఏమి ఇవ్వాలి? పుస్తకము ఇవ్వండి. ఉపాధ్యాయుడి కోసం ఉపాధ్యాయుడికి పుస్తకము ఇవ్వండి. కొరకు కై, ఈ రెండు అర్థాలు వచ్చింది కాబట్టి ఇక్కడ ఏమైందమ్మా? సంప్రదాన కారక చిహ్నము. ఇది నాలుగవ కారక. ఓకే, ఇప్పుడు మనము అపాదాన కారక గురించి చెప్పుకుందాం. ఐదవ కారక అపాదాన కారక. ఇక్కడ నుండి ఈ సే అన్నమాట. ఇందాక
కరణకారక వచ్చింది చూసావా, అది సేనే. ఇప్పుడు అపాదాన కారక సేనే, కానీ అక్కడేమో తో అవుతుంది, తో వలన అర్థం వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి నుండి. అక్కడేమో ఏమవుతుందంటే రెండింటిని కలుపుతుంది. ఆ తోనేమో ఆ సేనేమో రెండింటిని కలుపుతుంది. ఇదేమో రెండింటిని విడదీస్తుంది. కలవటం ఏంటి, విడదీయటం ఏంటి తెలుసుకుందాం. మనం ఇందాక చెప్పాం కదా, గీతాసే కామ్ హువా. ఓకే, అంటే గీత చేత పని జరిగింది. గీత వలన గీత చేత పని జరిగింది. అంటే ఇక్కడ పనిని గీత కలిపింది, అక్కడ మన పని చేసి పెట్టింది. కాబట్టి ఇదేమవుతుంది, ఇది కలపడం అవుతుంది, జోడ్న. ఇదేమవుతుంది, జోడ్న, కలుపుతుంది. అదే గీత घरसे निकलती है. గీత घर से निकलती है. ఇక్కడ గీత ఇంటి నుండి బయలుదేరుతుంది. ఇంటి నుండి అంటే ఇల్లు విడిచిపెట్టి వెళ్తుంది. అంటే ఘర్సే, ఘర్ నుంచి ఇంటి నుండి విడదీస్తుంది. గీత గీతని విడదీస్తుంది. నుండి అని అర్థం, విడదీస్తుంది. కాబట్టి ఇదేమంటారమ్మా అంటే అపాదాన కారక అంటారు. ఇక్కడ వచ్చేసరికేమో కరణకారక్ అని అంటారు. ఇదేమో కరణకారక చిహ్నం, ఇదేమో అపాదాన కారక చిహ్నము అవుతుందమ్మా. ఇప్పుడు మనము సంబంధ కారక్ అంటే రిలేషన్స్, మనకి వీళ్ళేమవుతారు, వాళ్ళేమవుతారు, ఇది ఏమవుతుంది, ఈ వస్తువు నాకు సంబంధించింది ఏమవుతుంది అనేటువంటి సంబంధాన్ని తెలియజేసేటువంటి ఈ కారక చిహ్నాన్ని మనము సంబంధ కారక అని అంటాం అన్నమాట. 6 సంబంధ కారక. का के की, का के की అంటే యొక్క, కా కే కీ అంటే యొక్క. ఈ మూడిటి అర్థాలు ఒకటే. యొక్క అంటే నీవు నా విద్యార్థివి. నీవు నా విద్యార్థివి అంటే ఏమవుతుంది, నా యొక్క విద్యార్థివి. అంటే నాకు నీకు నాకు సంబంధ రిలేషన్ ఏంటి, విద్యార్థి. వాడు నా యొక్క బాలుడు కదా, అంటే వాడు నా యొక్క బాలుడు, మా అబ్బాయి. అట్లా వచ్చినప్పుడు యొక్క అర్థము కా కేకి వస్తుంది. ఇప్పుడు కా కేకి అంటే ఇక్కడ చూడండి అమ్మా, राम का बेटा, राम के बेटे, राम की बेटी లేదా బేటియా. ఇక్కడ చూడండి అమ్మా, రామ్ కా బేటా ఉందనుకో, బేటా ఇక్కడ రాముడు ఉన్నందువల్ల కా రాలేదు. కా పక్కన ఉన్న బేటా అనేది పుల్లింగ ఏకవచనం అయినందువలన బేటాకి ముందు కా వచ్చిందనమాట. బేటాకి ముందు కా వచ్చింది అంటే రాముడికి సంబంధించిన వాళ్ళ లింగ వచనాలను బట్టి ఇక్కడ కా అనేది ఉంటుంది. అదే రాముడి యొక్క ఒక్కడైతే కా బేట అన్నాం. ఓకే, ఒకటి కాదు, ఇద్దరు కాదు, అంతకంటే ఎక్కువైంది. అక్కడ బేటే కుమారులు అంటాం కదా. కే బేటే అంటే కుమారులు, రాముడు ఒక్కడే ఉన్నాడు
కానీ కే వచ్చేసింది. ఎందుకు వచ్చింది? బేటే అనేది కుమారులు బహువచనం అయింది కాబట్టి ఇక్కడ కే పెట్టుకున్నాం. అదే రామ్ కి బేటి, మరి అమ్మ ఇదే కనుక చూడండి, రాముడుగానే ఉన్నాడు, బేటి స్త్రీ స్త్రీలింగం కాబట్టి బేటి అయినా కి అనేది వస్తుందమ్మా. ఇప్పుడు అధికరణ కారక చెప్పుకున్నాం. అధికరణ కారక అని చెప్పేసి అంటే ఏంటోది? ఏడవది सातवां जो है अधिकरण कारक है। అధికరణ కారక చిహ్నాలేంటి? మే పర్, లోన్ లోపల అని అంటాం చూడు, లోన్ లోపల, లేదా లోపల, మీద, ఏదైనా వస్తుంది అనమాట. ఇప్పుడు అధికరణ కారక అంటే ఏమవుతుంది? ఇప్పుడు బల్ల మీద బాలుడు ఉన్నాడు, బల్ల మీద బాలుడు ఉన్నాడు. ఎవరున్నారు? బాలుడు ఉన్నాడు. దేని మీద ఉన్నాడు? బల్ల మీద ఉన్నాడు. బల్ల మీద కూర్చుని ఉన్నాడు. వాడు ఆ బల్లని ఆక్యుపై చేశాడు, అధికారాన్ని ప్రాప్తించుకుని ఆక్యుపై చేశాడు. కాబట్టి ఆ బల్ల అనేది ఏమైందయ్యా అంటే అధికరణ కారకానికి కారణమైంది. అధికరణ కారక చిహ్నం ఏంటయ్యా అంటే మే పర్ అన్నమాట. అదే నేను ఇంట్లో మై ఘర్ మే హూ, నేను ఇంటి లోపల ఉన్నాను. సీత మేస్ పర్ హై, సీత బల్ల మీద ఉన్నది. ఇటువంటి వచ్చినప్పుడు ఏమవుతుంది? మే అయినా పర్ అయినా ఏదైనా సరే మనకి అధికరణ కారక ఉంటుంది అనమాట. ఘర్ మే సీత హై, సీత మేజ్ పర్ హై. ఈ రెండింటిని ఆక్రమించింది. ఇంటిని ఆక్యుపై చేసింది, మేజ్ ని ఆక్యుపై చేసింది. కాబట్టి ఈ మే అనేది పర్ అనేది అధికరణ కారక చిహ్నాలు అని అంటారనమాట. ఇది అధికరణ కారక చిహ్నం అయిపోయింది కదా. ఇప్పుడు లాస్ట్ కారక చిహ్నం ఏంటి? సంబోధన. ఓయి, ఓరి, ఓసి అని అంటాం కదా తెలుగులో. అలాగే అరే, అహో, అజీ అని వస్తాయి అనమాట. అది సంబోధన. ఎనిమిదోది సంబోధన కారక్. అరే, అహో, అజీ. అదే తెలుగులో అంటాం కదా, ఓయి, ఓరి, ఓసి అంటాం కదా, అట్లా అన్నమాట. అరే రామ్ తుమ్ కహా జాతే హో, అరే రాముడా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? అరే రామ్ తుమ్ ఇద్దరు ఆవో. సంబోధన చేసి పిలుస్తున్నాం కాబట్టి అరే, అహో, క్యా కరే హో, అరే నువ్వేం చేస్తున్నావు? అజీ ఐసా మత్ కీజియేగా, ఏమండి అలా చెయ్యొద్దండి, అలా చెప్తూ ఉంటాం కదా. అందుకని అరే, అహో, అజీ, అరే बेटा इधर यहाँ आओ, अहो तुम क्या करते हो? अजी आप अंदर आइए. ఈ విధంగా మనము అరేని, అహోని, అజీని సందర్భానుసారంగా వాడుకుంటూ ఉంటాము. ఈ విధంగా మనకి కర్తాకారక, కర్మకారక, కరణకారక, సంప్రదాన కారక, అపాదాన కారక,
సంబంధకారకు, అధికరణకారకు, సంబోధన కారకు, ఈ విధంగా 8 కారకులు మనము ఈ క్లాస్ నేర్చుకోవడం జరిగింది. ఇటువంటి అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా వేల కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.